మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి బాబు జగజీవన్ రావు చౌరస్తాలో మాజీ కౌన్సిలర్ కడుపోల మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రావు 117వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధిరెడ్డి, గట్కేసర్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ హాజరై విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాల యాదవ్, గట్కేసర్ మండల్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి రామరెడ్డి, మాజీ కౌన్సిలర్లు కె రవీందర్, ప్రముఖ వైద్యులు దాసరపు శ్రీనివాస్, డాక్టర్ పి ప్రసాద్, డాక్టర్ మీసాల మల్లేష్, నాయకులు బొక్క ప్రభాకర్ రెడ్డి, బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, బర్ల దేవేందర్, కోరుబోతు నాగరాజు ముదిరాజ్, మేకల దాస్, మాజీ ఎంపీటీసీ మేకల నరసింహరావు, మోతుపల్లి శ్రీనివాస్, మైనార్టీ నాయకులు ఎంఏ కయ్యూం, మహమ్మద్ రఫీ, దీని కార్యక్రమ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. जोहार बाबू जगजीवन राव, जोहार जोहार बाबू जगजीवन राव, जोहार बाबू जगजीवन राव, काम करा मनू के अरे शब्द रवि यार अरुण देख जब है रे हेलो 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 अरे अन्ना एकता విగ్రహమే అటు పెడుతున్నారు పాపే పక్క సర్దార్ పాపన్న పక్క बाबू जगजीवन राव, बाबू जगजीवन राव, जगजीवन राव गारी आशीर्वादाలు, बाबू जगजीवन राव गारी आशीर्वादाలు. సైడ్ నిలబడతా ఇస్తాం అందరూ గ్రూప్ ఫోటోస్ సైడ్ నిలబడాలి మిగతా వాళ్ళు వేస్తారు చూడు గిట్టు కొద్దిగా కొద్దిగా సార్ ఇక్కడ చూడండి సార్ 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 ఇక్కడ చూడండి
ఇక్కడ చూడు చూడా బాబు అదే ఇట్లా అదే ఆలనే మన ఇక్కడ అక్కడ పెద్దలు భారత జాతి బుద్ధిబిడ్డ భారతదేశంలో 1908వ సంవత్సరంలో జన్మించిన మహనీయుడు బాబు జగజీవన్ రావు. ఆయన చరిత్రను మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన తల్లిదండ్రులు శోభారావు అండ్ సువంతి బీహార్ గ్రామంలో జన్మించిన దళిత ముద్దుబిడ్డ, దళిత రత్న, దళిత మేధావి. సబండ కులాల గురించి 50 సంవత్సరాలు భారతదేశంలో ఎవ్వరు కూడా పార్లమెంట్ సభ్యుడిగా చేసిన చరిత్ర అనేది కూడా ఇంతవరకు లేదు. 50 సంవత్సరాలు పార్లమెంట్లో యావత్ భారతదేశంలో రాజకీయంగా ఒక నాయకుడిగా పనిచేసిన చరిత్ర బాబు జగజీవన్ రావు గారు. ఒక కేంద్ర మంత్రిగా 33 సంవత్సరాలు భారతదేశంలో మంత్రిగా పనిచేసి ఏ పోలిటి బ్యూరోలైనా కూడా వ్యవసాయమైనా కానీ రక్షణ కానీ అన్ని పోలిటి బ్యూరో చేసిన ఏకైక కేంద్ర మంత్రి బాబు జగజీవన్ రావు. 2 సంవత్సరాలు దేశ ఉప ప్రధాని చేసిన చరిత్ర అతనిది. అతని చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు చదువుకున్న నాడే నీళ్లు తాగుతున్నప్పుడు కూడా కుల వివక్షకు దూరమైన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. విశ్వవిద్యాలయంలో కూడా ఎన్నో అవమానాలకు, ఎన్నో బాధలకు, కుల వివక్షను ఎదుర్కొని భారతదేశ వ్యాప్తంగా కుల వివక్ష గురించి ఆయన పాటుపడిన మహానుభావుడు బాబు జగజీవన్ రావు. ఎంతమంది మనం బాబు జగజీవన్ రావు యొక్క చరిత్ర తెలియకుండా అతని అడుగుజాడల ఆత్మ పరిశీలన చేసుకోండి. మన పిల్లలకు కూడా ఎయిడ్స్ వ్యాధి ఉన్నను కూడా విలువిచ్చిరు, కానీ మన దళిత వర్గాలకు విలువేలేరు. కావున అతన్ని ఎంత స్మరించినా ఎంత కొనియాడినా ఆయనకు లేవు. అందుకనే దళిత ముద్దు బిడ్డలు 3 స్టార్ అని అంటారు. భారతదేశంలో దళిత జాతి గురించి, దళిత ఉద్ధరణ గురించి పాటుపడిన మహనీయులలో పూలే గారు మహానుభావులు 1st స్టార్ ఆయన, 2nd స్టార్ డాక్టర్ అంబేద్కర్, 3వ స్టారు బాబు జగజీవన్ రావు. ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో పొందపరిచిన హక్కుల గురించి 50 సంవత్సరాలు పార్లమెంట్లో, మరి 33 సంవత్సరాలు మంత్రులుగా దళితుల గురించి ఏ దళిత నాయకుడు, ఏ దళిత ముఖ్యమంత్రులు కానీ, ఏ దళిత మంత్రులు కానీ చేయలేని చరిత్ర బాబు జగజీవన్ రావు గారు ఉందనేది కూడా మేము అందరూ గుర్తించాలి. అలాంటి మహానుభావుల గురించి, ఇలా దళితుల గురించి మాట్లాడిన మహానుభావుల గురించి, నిరంతరం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆ మహానుభావుల గురించి అతని యొక్క అడుగుజాడల్లో మనమందరం వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇంకా మున్ముందు కూడా పెద్ద ఎత్తున బాబు జగజీవన్ రావు చరిత్ర చెప్పవలసిన అవసరం పెద్దలది ఉన్నది. మేము అందుకనే ఇది మీడియా ముఖంగా అతని చరిత్రను తెలుసుకోవాల్సినది కూడా మా దళిత సోదరులకు తెలియజేస్తూ అతని యొక్క అడుగుజాడల్లో వెళ్ళాలని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్. జయంతి సందర్భంగా, బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా కట్కేశ్వర మున్సిపాలిటీ ఆవరణంలోని వజ్రేశ్వర గారు, సుధీరన్న గారు కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, బాబు జగజీవన్ రావు వారి ఆశా జ్యోతి, వారి బడుగు బరిగిన వర్గాల ఆశా జ్యోతి, వారికి ఈరోజు కార్యక్రమం చేసిన
కడుపుల మల్లేష్ గారికి ఒకసారి కృతజ్ఞతలు. ఆశాజ్యోతి భారత గొప్ప మహామేధావి, బడుగు వర్గాల గురించి ఎంతో పోరాటాలు చేసి వారికి కావలసిన ఎన్నో సంస్కరణలు తెచ్చి వారి జీవితంలో జ్యోతిని వెలుగదీసిన గొప్ప నాయకుడు. దేశాన్ని చాలా రోజులు మంత్రి పదవులు చేసి దేశ భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగించిన గొప్ప నాయకుడు జగజీవన్ రావు గారి బర్త్డే కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం నేను గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన కమిటీ వారికి ధన్యవాదాలు. ఈరోజు బాబు జగజీవన్ రావు జయంతి 117వ జయంతి సందర్భంగా మరి ఈ మహనీయుల ఉత్సవానికి మరి ఈ ఏప్రిల్ 5 తారీఖు బాబు జగజీవన్ రావు జయంతి, అదేవిధంగా మరి ఏప్రిల్ 11వ తారీఖు జ్యోతిరావు పులే జయంతి, అదేవిధంగా ఏప్రిల్ 14 తారీఖు అంబేద్కర్ జయంతి. ఈ మహనీయులు మరి మన దేశానికే వీళ్ళు ఒక స్వతంత్రం వచ్చినప్పటి సంది ఇప్పటిదాకా మరి స్వతంత్ర సమరయోధుడు కూడా మరి ఈయన మరి అదే మరి స్వతంత్రం వచ్చినప్పుడు ఈయన ఫస్ట్ మంత్రి కూడా మరి ఈయన మన మంత్రి కూడా చేసిండు బాబు జగజీవన్ రావు. అదేవిధంగా రెండోసారి కూడా ఉప ప్రధాని కూడా చేసిన మహనీయుడు. మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే మరి ఈయన సమర్పించిన వ్యక్తి అంటే మరి బాబు జగజీవన్ రావు. మరి బాబు జగజీవన్ రావు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి కనుక మరి ఆనాడు దేశపట్టికే మరి ఈనాడు మరి ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాలు పోరాడిన ఎస్సీ వర్గీకరణ మరి ఎస్సీ వర్గీకరణ కూడా మరి అమలు చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి మరి వర్గీకరణ మరి ఏ రకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి ఏ రకంగా అయితే మరి కులగణ పెట్టి ఆ కులగణ ప్రకారము మరి 9% ఎస్సీలకు మరి 5% మాలలకు ఈ రకంగా చేసిండు. మరి అదే రకంగా మరి బీసీలకు కూడా మరి ఇప్పటిదాకా కూడా బీసీలకు మరి వర్గీకరణ చేసిన నాదులు లేడు ఇప్పటిదాకా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మరి 42% బీసీలకు కూడా మరి వర్గీకరణ చేయడం జరిగింది. కాబట్టి మరి ఆయనను ఎల్లవెల్లలా మర్చిపోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు. గౌరవ మాజీ ఉప ప్రధాని, మాజీ రక్షణ శాఖ మంత్రులు, గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు అయినటువంటి బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతిని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమానికి చేసిన అందరూ కార్యకర్తలకి, పెద్దలకి, అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మహనీయులని స్మరించుకోవడం ఎంతో గొప్ప అవకాశం. బాబు జగజీవన్ రావు గారు కానివ్వండి, ఈనాటి కార్యక్రమం ప్రకారంగా, అదేవిధంగా జ్యోతిరావు పూలే కానివ్వండి, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, వాళ్ళు చేసిన కృషిని ఏ రోజు కూడా మరవడానికి అవకాశం లేనటువంటి జీవితం గడుపుతున్నటువంటి మేము ఈరోజు ఆయనను స్మరించుకోవడానికి మేమందరం ఇక్కడ కూడుకున్నాం. మరి ఆ రోజున భారత ఉప ప్రధానిగా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రులుగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేయించినటువంటి యుద్ధాలు, పాకిస్తాన్ మీద గెలిచినటువంటి విధానం, అదేవిధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్స్ని రాజ్యాంగానికి లోబడి వాటిని సంరక్షించి మరి అన్ని విధాలుగా సహకరించి ఆయన మాకు ఈ విధంగా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఆయన స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయం. మరి ఆ సందర్భంగా ఇచ్చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.